ఏపీ మద్యం కేసులో నిందితులకు విజయవాడ ఏసీబీ కోర్టులో చుక్కెదురైంది. బెయిల్ పిటిషన్స్ ను న్యాయస్థానం కొట్టేసింది. అటు నకిలీ మద్యం కేసులో నిందితుడు జనార్దన్ ను సిట్ కస్టడీలోకి తీసుకుంది. తనను నకిలీ లిక్కర్ కేసులో ఇరికించారని చూస్తున్నారంటూ జోగి రమేష్ డీజీపీకి ఫిర్యాదు చేశారు. నిందితుల రిమాండ్ పొడిగించింది ఏసీబీ కోర్టు. నవంబర్ 7 వరకు రిమాండ్ పొడిగించింది. మొత్తం 7 నిందితులు A1 రాస్ కేశిరెడ్డి, A6 సజ్జల శ్రీధర్ రెడ్డి, A8 చాణక్య, A34 వెంకటేష్ నాయుడు, A36 నవీన్ కృష్ణ, A37 బాలాజీ యాదవ్, A38 చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి రిమాండ్ నేటితో ముగిసింది. దీంతో వాళ్లందరినీ ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. లిక్కర్ కేసు నిందితులకు వ్యతిరేకంగా స్పష్టమైన ఆధారాలున్నాయని, తదుపరి దర్యాప్తులో మరిన్ని సాక్ష్యాలు బయటకొస్తాయని, వాళ్లకు బెయిల్ ఇవ్వొద్దని సిట్ తరపున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లుద్రా వాదించారు. లిక్కర్ కేసులో ఇప్పటికే 4 బెయిల్ మంజూరైంది. వీళ్ల బెయిల్ రద్దు చేయాలంటూ హైకోర్టును ఆశ్రయించింది రాష్ట్ర ప్రభుత్వం. నకిలీ మద్యం కేసు నిందితుడు జనార్దన్ రావును కస్టడీలోకి తీసుకున్నారు సిట్ అధికారులు. ఈ నెల 30 వరకు జనార్దన్ ను ప్రశ్నించనున్నారు. నెల్లూరు జిల్లా జైలు నుంచి జనార్దన్ ను విజయవాడకు తీసుకెళ్లారు. ఇక నకిలీ మద్యం కేసులో ఐవీఆర్ఎస్ కాల్స్ పై డీజీపీ ఆఫీసులో వైసీపీ నేతలు ఫిర్యాదు చేశారు. జోగి రమేష్ పేరు ప్రస్తావిస్తూ ఐవీఆర్ఎస్ కాల్స్ చేయడంపై కంప్లైంట్ చేశారు. తనపై ఐవీఆర్ఎస్ కాల్స్ చేయిస్తున్న వాళ్లపై విచారణ జరపాలన్నారు జోగి రమేష్. నకిలీ మద్యం కేసును తనకు అంటగట్టాలని ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. నార్కో అనాలిసిస్ టెస్ట్ కూడా తాను సిద్ధమేనన్నారు. ఫేక్ కాల్స్ తో వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారంటూ ఫైర్ అయ్యారు జోగి రమేష్.